Hi, hello, namaste aspirants. Welcome back to Competitive Hunters. MTS English Express series. Welcome back for all the aspirants for this MTS English Express series. So this is our first class, and our first topic is about top 10 grammar rules. Right, so MTS English Express series already start చేస్తున్నామని already promise చేశాను. And in this series you will get each and every topic clear cut explanation. మీకు MTS ఎగ్జామ్ కి సరిపడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను రూల్స్ అవసరమైన దగ్గర రూల్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మొత్తం గ్రామర్ టాపిక్స్ ఇడియమ్స్ మొత్తం A to Z మొత్తం అన్ని నేను ఈ సిరీస్ ద్వారా మీకు కంప్లీట్ చేయిస్తాను. సో ప్రామిస్ చేసినట్టుగానే మన ఫస్ట్ టాపిక్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఇంగ్లీష్ గురించి వస్తే వెన్ కంపేర్ టు ఆల్ SSC ఎగ్జామినేషన్స్ ఎంటీఎస్ లోని కొంత లో లెవెల్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంగ్లీష్ సెక్షన్ లోని. సో మీకు ఓన్లీ ఎంటీఎస్ కి సరిపడా గ్రామర్ రూల్స్ ఏదైతే మోస్ట్ రిపీటింగ్ ఉందో, ఓకే, ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి నేను మీకు ఈ సెక్షన్ లోని ఈ టాపిక్ కింద నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ రూల్ ఏంటో మనం చూస్తాం. ఫస్ట్ టాప్ రూల్, ఓకే, అండ్ దీనికి రిలేటెడ్ పీడిఎఫ్ నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాని యొక్క పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం మేము అనుకునే వాళ్ళు రాసుకోండి, లేదు పీడిఎఫ్ చూసుకుని రెఫర్ చేసుకుంటాం, రివిజన్ చేసుకుంటా అనేవాళ్ళు అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రూల్కి వెళ్ళిపోదాము. సో మన ఫస్ట్ రూల్ ఏంటి? సో అంటే గ్రామర్ రూల్, ఫస్ట్ రూల్ నెయిదర్ నార్. మీరు చాలాసార్లు చూసుంటారు, తెలుసుంటది, బట్ ఈవెన్ దో మళ్ళీ మిస్టేక్స్ చేస్తుంటారు. ఓకే, అది నెయిదర్ నార్. ఓకే, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా రెండు ఒకేలా ఉంటాయి, ట్విన్స్ లా ఉంటాయి. బట్ నెయిదర్ నార్ అనేది నెగిటివ్ సెన్స్ ని ఇస్తుంది, ఎయిదర్ ఆర్ అనేది పాజిటివ్ సెన్స్ ని ఇస్తుంది. ఓకే, సో ఈ నెయిదర్ నార్ అనే వర్డ్స్ మనకి సెంటెన్స్ లో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నెయిదర్, ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇది కరెక్టో కాదో మీరు నాకు చెప్పాలి. నెయిదర్ రమేష్ నార్ హిస్ ఫ్రెండ్స్ ఈస్ కమింగ్. నార్ హిస్ ఫ్రెండ్స్ ఈస్ కమింగ్. సో ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా? ఓకే, మీకు ఏమనిపిస్తుంది? ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ సెంటెన్స్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ ఇది కరెక్టా రాంగా? నైదర్ రమేష్ నార్ హిస్ ఫ్రెండ్స్ ఈస్ కమింగ్. మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఉంది అన్న వాళ్ళు కరెక్ట్, మిస్టేక్ లేదు అన్న వాళ్ళు రాంగ్. సో మిస్టేక్ ఉంది అంటే మిస్టేక్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. సో మిస్టేక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఫ్రెండ్స్ అని ఇచ్చారు. ఓకే, ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ వర్బ్ అనేది ఈస్ ఉంది. ఈస్ ఉండకూడదు. ఇక్కడ మనకి ఆర్ విల్ బి ది కరెక్ట్ ఫార్మ్. ఎందుకు ఇలా వస్తుంది? మనం దేని బేసిస్ మీద చెప్తాము అంటే ఈ నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ కూడా నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు మనకి సెంటెన్సెస్ లో వర్బ్, ఓకే, మనకి వర్బ్ ఎలా ఉండాలి? వర్బ్ అనేది దేని బేస్ మీద మనం తీసుకుంటాం, సింగులరా ప్లూరలా అనేది నియరెస్ట్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వర్బ్ ఇది, దిస్ ఈస్ ది వర్బ్. దీనికి నియరెస్ట్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ రమేష్ ఉందా లేకపోతే ఫ్రెండ్స్ ఉందా? నియరెస్ట్ సబ్జెక్ట్ అంటే ఫ్రెండ్సే కదా ఉంది. సో నియరెస్ట్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి మనకి ఫ్రెండ్స్ ఈజ్ ఏ సింగులర్ ఆర్ ప్లూరల్? ఇట్ ఈస్ ఏ ప్లూరల్. సో ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనకి వర్బ్ అనేది ప్లూరల్ లో వస్తుంది. ఓకే, సో నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ ఉన్న సెంటెన్సెస్ అన్నిటిలోని మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే నియరెస్ట్ సబ్జెక్ట్ ఏముంది, అది ప్లూరల్ లో ఉందా, సింగులర్ లో ఉందా, అండ్ వర్బ్ ఏ ఫామ్ లో ఉంది ఇది చూసుకోవాలి. ఓకే, అది సింగులర్ అయితే ఇది సింగులర్ అవుతుంది, అది ప్లూరల్ అయితే ఇది కూడా ప్లూరల్ అవుతుంది. ఓకే, సో ఇది మన ఫస్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ సో ఇంకొక సెంటెన్స్ చూద్దాం. నెయిదర్ ది స్టూడెంట్స్ నార్ ది టీచర్ ఆర్ ప్రెసెంట్. నెయిదర్ ది స్టూడెంట్ నార్ ది టీచర్ ఆర్ ప్రెసెంట్. సో ఇక్కడ నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? టీచర్. ఓకే, బట్ ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది. సో ఆర్ ప్లేస్ లో ఈస్ రావాలి. నెయిదర్ ది స్టూడెంట్స్ నార్ ది టీచర్ ఈస్
ప్రెసెంట్. ఓకే, అది మనకి కరెక్ట్ సెంటెన్స్ వస్తుంది. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లోని. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్టాటిక్ జీకే కానివ్వండి, అన్ని క్విజ్ మొత్తం అంతా కూడా పీపీటీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. సో అక్కడ మీకు ఈ పీడిఎఫ్ లోని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా లాస్ట్ లో ఇచ్చాను. ప్రాక్టీస్ షీట్ లోని ఈ ఎక్స్ప్లెనేషన్ చేసిన టాప్ 10 రూల్సే కాకుండా, సో మీరు ఇది చూసుకున్న తర్వాత ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందులోనే ఆన్సర్స్ కూడా లాస్ట్ పేజ్ లోని ఇచ్చున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ అవర్ సెకండ్ టాప్ మోస్ట్ రూల్. ఓకే, ఏంటి? సి ఫ్యూ వర్డ్స్ వస్తాయి. లాంగ్వేజెస్ మీల్స్ గేమ్స్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ లో అంటే మీకు లాంగ్వేజెస్, మీల్స్, గేమ్స్. ఓకే, ఈ 3 దగ్గర మనకి ఆర్టికల్స్ అనేవి రాదు. నో ఆర్టికల్స్ విల్ ప్రెజెంట్. నో ఆర్టికల్స్ విల్ ప్రెజెంట్ అంటే ఏంటి? సి ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేస్ ది క్రికెట్. హీ ప్లేస్ ది క్రికెట్. హీ ప్లేస్ ది క్రికెట్ అంటే ఇక్కడ క్రికెట్ ఇక్కడ వన్ ఆఫ్ ఈ 3 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ కదా గేమ్స్ కి. సో ఇక్కడ ఏం చెప్పారు? యాజ్ పర్ ది రూల్, ఇంగ్లీష్ రూల్, గేమ్స్, క్రికెట్ ఈస్ వన్ ఆఫ్ ది గేమ్స్. సో దీనికి ముందు బిఫోర్ దేర్ షుడ్ బి నో ఆర్టికల్. సో ఇక్కడ దా అనేది ఉండకూడదు. హీ ప్లేస్ క్రికెట్. ఓకే, హీ టుక్ బ్రేక్ఫాస్ట్. మీల్స్ కి సంబంధించి కదా, హీ టుక్ బ్రేక్ఫాస్ట్. ఓకే, హీ can speak English very well. He can speak he can speak English very well. Okay, he can speak the English very well. He can speak English very well. ఓకే, దా అనేది రాకూడదు. అంటే ఏ ఆర్టికల్ కూడా రాకూడదు. ఓకే, లాంగ్వేజెస్, మీల్స్ అండ్ గేమ్స్, ఈ 3 టాపిక్స్ ముందు ఏ ఆర్టికల్ అనేది రాకూడదు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో దీస్ ఆర్ ది top 2 rules. So we will enter into third rule. Okay, without wasting any time, we will enter into third rule. Okay, సో కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో డూ సబ్స్క్రైబ్. అండ్ ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ మీద కూడా సిరీస్ చేస్తున్నాం, పంచజ్ఞాన్ సిరీస్. సో అది కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. జనరల్ అవేర్నెస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ 5 టాపిక్స్ కవర్ చేపిస్తున్నాము మన ఛానల్లోనే. ప్రతి సబ్జెక్ట్, జాగ్రఫీ, హిస్టరీ, సో ఇలాగా ప్రెసెంట్ అయితే జాగ్రఫీ, ఐ థింక్ జాగ్రఫీ నడుస్తుంది. జాగ్రఫీ తర్వాత హిస్టరీ మళ్ళీ అప్లోడ్ అనేది జరుగుతుంది మన ఛానల్లోని. ప్రతిది మొత్తం బిఫోర్ ఎగ్జామ్ మీకు మొత్తము జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేయిస్తాను అనమాట మన ఛానల్లోని. ఓకే, దట్స్ మై ప్రామిస్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి? ఓకే, యూస్ ది బిఫోర్ యూనిక్ థింగ్స్. ఓకే, ది అంటే యునిక్ గా. ఓకేనా, యునిక్ గా ఉండే థింగ్స్ ఏముంటుంది? సన్ రైసెస్ ఇన్ ది ఈస్ట్. సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యునిక్ థింగా కాదా? ఓకే, యునిక్ థింగే. ఎందుకంటే ఆ ఒక్క డైరెక్షన్ లోనే సన్ రైజ్ అవుతుంది. ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే సన్ అనేది సన్సెట్ అవుతుంది. సో ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ది సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. సో ఇలా మీకు రావాలి. సో ఏదైనా సరే యూనిక్ గా ఉంది అంటే దాని ముందు దా అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ కొన్ని ముందు దా ఉండకూడదు, బట్ కొన్ని థింగ్స్ మధ్యలో దానికి ముందు ఖచ్చితంగా ది అనేది ఉండాలి. అది ఏంటి? యునిక్ థింగ్స్. Okay, so this is the top 3 grammar rules. So we will move into top 4. So we'll move into top 4. Top 4. Okay, 4. ప్రిపోజిషన్స్ మ్యాజిక్. సి కొన్ని మనకి ఏంటంటే మనము మన డైలీ లైఫ్ లోని ఐ వాంట్ టు డోంట్ డిపెండ్ అపాన్
ఎనీబడి అని చెప్పి ఇలా మంచిగా చెప్పేస్తూ ఉంటాము. బట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ సెంటెన్స్. కొన్ని మనము రెగ్యులర్ బేసిస్ మీద రెగ్యులర్ గా వాడేస్తూ ఉంటాము, అది కూడా కరెక్టే అనుకుంటాము, బట్ అవి రాంగ్. సో ఇలాంటివి మనకి ఎగ్జామ్ లో వచ్చిందంటే అది మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎర్రర్ అక్కడ లేదు అని చెప్పేసి వేరే సెంటెన్స్ లోకి వేరే సబ్ మార్క్ చేస్తారు కదా, వేరే దగ్గర ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇవి కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే సి ఇంట్రెస్ట్ ఇన్, he is interested in dance, he is interested in music. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు హీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అనే రావాలి. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ మ్యూజిక్, హీఈస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ మ్యూజిక్, ఇలాంటివి ఏ ప్రిపోజిషన్స్ రాదు. ఏమొస్తుంది? హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ వస్తుంది. ఓకే, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఓకే, నీకు ఒకసారి పీడిఎఫ్ చూసాక క్లాస్ అయిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హీ వాజ్ అక్యూజ్డ్ ఫర్ టెఫ్ట్. హీ వాజ్ అక్యూజ్డ్ ఫర్ టెఫ్ట్. ఫర్ టెఫ్ట్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా రాంగ్. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ టెఫ్ట్. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ టెఫ్ట్. ఓకే, సో ఇలాంటి మీనింగ్ ఉన్న సెంటెన్సెస్ ఏవైతే వస్తాయో దాని తరువాత అంటే ఈ టర్మ్స్ యొక్క తర్వాత ఖచ్చితంగా ఈ ప్రిపోజిషనే మస్ట్ అండ్ షుడ్ గా యూస్ చేయాలి. వేరే ప్రిపోజిషన్స్ వచ్చే ఛాన్సే లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ డిపెండ్. నెక్స్ట్ డిపెండ్. డిపెండ్ అపాన్ అని చెప్పేసి చాలా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ మై పేరెంట్స్, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై చిల్డ్రన్ అని చెప్పి. బట్ డిపెండ్ అపాన్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. డిపెండ్ ఆన్ ఈస్ ది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, డిపెండ్ ఆన్ అనేది గ్రామటికల్లీ కరెక్ట్. సో డిపెండ్ తర్వాత మీకు ఆన్ అనేది ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ హీ సక్సెస్. ఓకే, he felt jealousy in his success, for his success, wrong. In his success, for his success, wrong. మరి సక్సెస్ అక్కడ ఏ ప్రిపోజిషన్ వాడాలి అంటే he was feeling jealous, he was feeling jealous on his success. ఓకే, ఏమొస్తుంది? ఆన్ హిస్ సక్సెస్ వస్తుంది, ఆన్ హిస్ సక్సెస్. ఓకే, సో ఇంకొక సెంటెన్స్ చూద్దాము. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. సో సక్సెస్ కి ముందు మనకి ఏ ప్రిపోజిషన్ రావాలి? ఆన్ ప్రిపోజిషన్ రావాలి. ఓకే, ఈ 4 నేను ఏవైతే చెప్పానో దీనికి ఈ ప్రిపోజిషన్స్ మాత్రమే రావాలి. ఓకే, నెక్స్ట్ విల్ గోయింగ్ టు ఫిఫ్త్ రూల్. ఓకే, కంపారేటివ్ రూల్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ రీటా ఈస్ మోర్ బెటర్ దాన్ సీత. ఓకే, షీఈస్ మోర్ బెటర్ దాన్ మీ. ఓకే, ఇలా మన రెగ్యులర్ గా సెంటెన్సెస్ యూజ్ చేసేస్తాము. బట్ ఇక్కడ మనం డీప్ గా చూస్తే ఎన్ని వచ్చాయి? కంపారిజన్ డిగ్రీస్ 2 ఉన్నాయి. అంటే ఏంటి? షీఈస్ more beautiful girl. She is the more better than me అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీస్ ఏమేమి వచ్చాయి మనకి? మోర్ వచ్చింది, బెటర్ వచ్చింది. సో ఇలాగా డబల్ కంపారిజన్ అనేది రాకూడదు, ఓన్లీ సింగిల్ కంపారిజన్ ఉండాలి. అంటే షీ ఈస్ బెటర్ దాన్ మీ. ఓకే, మోర్ అనేది అవసరం లేదు. బెటర్ అంటేనే నాకన్నా తను కొంచెం మేలు అని చెప్తాం కదా, ఎక్కువ మేలు ఇలా మనం చెప్పం కదా. అంటే మనం తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకుంటే నాకన్నా తను మేలు అని చెప్పి చెప్తుంటాము. ఓకేనా, షీఈస్ బెటర్ దాన్ మీ అంటే షీఈస్ మోర్ బెటర్ దాన్ మీ, షీఈస్ లీస్ట్ బెటర్ దాన్ మీ, ఇలాంటి కంపారిజన్స్ అవసరం లేదు. 1 degree ఈస్ ఎనఫ్. సో షీఈస్ బెటర్ దాన్ మీ విల్ బి ది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ అదే. ఓకే ఓకే, మామూలుగా మనము కంపెనీస్ లో కూడా ఏంటంటే బయట హీఈస్ మోర్ సుపీరియర్ దాన్ మీ అని చెప్పేసి అంటుంటారు. ఓకే, ది మేనేజర్ ఈస్ మోర్ సుపీరియర్ దాన్ మీ అని చెప్పేసి అంటారు. ఓకే, సో మోర్ సుపీరియర్ 2 కంపారేటివ్ డిగ్రీస్ వస్తున్నాయి. సో మోర్ సుపీరియర్. ఓకే, సో ఇలా 2 కంపారేటివ్ డిగ్రీస్ రాకూడదు, ఓన్లీ ఒకటే రావాలి. సో హీ సుపీరియర్ దాన్ మీ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఏంటి? దిస్ విల్ బికమ్ ది
ఫిఫ్త్ రూల్. ఓకే, సో 5 రూల్స్ మనకి టకటక అయిపోయాయి. సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. వై? బికాస్ నాకు కూడా 2 days లో ఎగ్జామ్ ఉంది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దట్ ఐ కెన్ ఫైండ్ టైమ్ ఫర్ మై స్టడీస్ ఆల్సో. సో అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను స్పీడ్ గా సెషన్ ని కంప్లీట్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ రూల్. We'll come to sixth rule. Sixth rule ఏంటి అంటే no sooner than. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని పేర్స్ అన్నమాట. అంటే ఒక పేరు వచ్చింది అని అంటే మీరు ఇంకా బాగా గుర్తుండాలంటే ఇవేంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ నో సూనర్ వచ్చింది అంటే ఖచ్చితంగా దీని కపుల్ ఏదైతే ఉంటుందో ఆ కపుల్ ఖచ్చితంగా రావాల్సింది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, వితౌట్ దిస్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఆర్ ఇది లేకుండా ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చినా కానీ దిస్ విల్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ రెండు కూడా కపుల్స్ అనమాట. అంటే ఒక మంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ లా అనుకోండి. ఓకే, సో నో సూనర్ దాన్. సో అలాగా 3 సెట్స్ ఉన్నాయి మనకి, ఇంపార్టెంట్ సెట్స్ ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్. హార్డ్లీ, వెన్, స్కేర్స్లీ, వెన్. వన్ సెకండ్. హార్డ్లీ వెన్ కాదు, హార్డ్లీ దాన్. ఓకే, యా ఓకే, ఇట్స్ కరెక్ట్. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. హార్డ్లీ వెన్. ఓకే, హార్డ్లీ వెన్. నెక్స్ట్ స్కేర్లీ వెన్. సో మీకు ఇవన్నీ కూడా కపుల్స్ అనమాట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో హార్డ్లీ వచ్చినప్పుడల్లా వెన్ వస్తుంది, స్కేర్స్లీ వచ్చినప్పుడల్లా వెన్ వస్తుంది, నో సూనర్ వచ్చినప్పుడల్లా డాన్ వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం చూద్దాం. ఓకే, నో సూనర్ did he come. No sooner did he come than it started raining. No sooner did he come then it started raining. Okay, ఇంకొక సెంటెన్స్ చూద్దాం హార్డ్లీ మీద. హార్డ్లీ had he reached when the bell rang. Hardly had he reached. ఓకే, when the bell rang. సో హార్డ్లీ వచ్చినప్పుడల్లా వెన్ అనేది కంపల్సరీ రావాల్సిందే. ఓకే, నెక్స్ట్ విల్ సి సెవెంత్ టాప్ మోస్ట్ గ్రామర్ రూల్. ఆల్దో ఎట్. చాలా కన్ఫ్యూజన్ ఉంటది అందరికి. ఓకేనా, దీని మీద ఈవెన్ దో ఇఫ్ దేర్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ బట్ స్టిల్ దే విల్ కన్ఫ్యూజ్. ఓకే, ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ లోనే అయినా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఓకే, ఎట్. సో ఈ రెండు కూడా ఒకే సెంటెన్స్ లోని రాకూడదు. ఓకే, ఆల్దో హీస్ పూర్ ఎట్ హీస్ హానెస్ట్. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అది మనం చూడంగానే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చదవంగానే ఇప్పుడు నేను చెప్పంగానే మీకు కూడా అది కరెక్ట్ అనే అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ప్యూర్లీ రాంగ్. ఆల్దో హీస్ పూర్ హీస్ ఎట్ హీస్ హానెస్ట్. అది దట్స్ ఏ రాంగ్. ఆల్దో హీస్ పూర్ హీస్ హానెస్ట్. ఏంటి, ఆల్దో హీస్ పూర్ హీస్ హానెస్ట్. ఓకే, ఇలా రావాలి సెంటెన్స్. అదే ఒకవేళ ఎట్ యూస్ చేసి మేము సెంటెన్స్ ఫార్మ్ చేయాలి అని అనుకుంటే హీస్ పూర్ ఎట్ హీస్ హానెస్ట్ ఇలా ఫార్మ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఉండాలి. ఓకే, బట్ ఆల్డో అండ్ ఎట్ ఒకే సెంటెన్స్ లో యూస్ చేయకూడదు. ఓకే, బట్ ఈ రెండు డిఫరెంట్ గా సెపరేట్ సెంటెన్సెస్ లో యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు ఒకే సెంటెన్స్ లో రాదు, ఎందుకంటే ఈ రెండు ఎనిమీస్ అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఆల్దో అండ్ ఎట్ ఇద్దరికి పడదనమాట. అంటే దే బోత్ ఆర్ టిక్కెస్ట్ ఎనిమీస్. సో దట్స్ వై దే both can't exist in one sentence. That's why they both will have their respective sentences. Okay, so ఇవి వచ్చేసి అదే విడిచి వెళ్ళిపోవు అనమాట. సో అందుకని ఈ రెండు కూడా బాగా థిక్కెస్ట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఒకటి వచ్చిందంటే ఇంకొక సెంటెన్స్ లో కంపల్సరీ అదే రావాలి. ఓకే, నెక్స్ట్ we will move into 8 top 8 grammar rule. Okay,
నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ not I wrote only but okay, not only, not only but also. ఓకే ఆస్పిరెంట్స్, సో మీరు ఇక్కడ వరకు వాచ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది. సో ఆబ్వియస్ గా లైక్ చేయండి, అందరు చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ దిస్ సెషన్ వాస్ అండ్ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉందా మీకు. ఓకే, హౌ యు ఆర్ ఫీలింగ్, ఈ ఫీడ్బ్యాక్ అన్ని కూడా కింద కమెంట్ సెషన్ లో షేర్ చేయండి. ఓకే, ప్రతి కమెంట్ నేను చూస్తాను. ఓకే, అండ్ రిప్లై కూడా ఇస్తాను. ఓకే, సో షేర్ చేయండి అండ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళ చేత కూడా. అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్ అండ్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. ఓకే, స్ప్రెడ్ అవర్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్, సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇది కూడా ఏంటి అంటే నాట్ ఓన్లీ వచ్చింది అంటే ఒక సెంటెన్స్ లోని బట్ ఆల్సో కూడా ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే, దీన్ని విడిచి ఇది ఉండలేదు, దీని గురించి ఇది ఉండలేదు అనమాట. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో రెండు కూడా ఒకే సెంటెన్స్ లో వస్తుంది. ఓకే, ప్యారలల్ స్ట్రక్చర్స్ అనమాట ఆ రెండు కూడా. ఓకే, వి విల్ సీ ఎగ్జాంపుల్ సెంటెన్స్. షీ నాట్ ఓన్లీ సింగ్స్ వెల్, షీ నాట్ ఓన్లీ సింగ్స్ వెల్ బట్ ఆల్సో డాన్సెస్ నైస్లీ. ఏంటి, షీ నాట్ ఓన్లీ సింగ్స్ వెల్ బట్ ఆల్సో డాన్సెస్ నైస్లీ. ఓకే, సో నాట్ ఓన్లీ అని చెప్పి మనకి వచ్చినప్పుడల్లా బట్ ఆల్సో కూడా కంపల్సరీ రావాల్సిందే. ఓకే, షీ నాట్ ఓన్లీ సింగ్స్ వెల్ బట్ డాన్సెస్ నైస్లీ అని చెప్పి చెప్పాను అనుకో, అది రాంగ్ అవుతుంది. ఓకే, షీ నాట్ ఓన్లీ సింగ్స్ బట్ ఆల్సో డాన్సెస్ నైస్లీ. ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఇన్ టు టాప్ 9. సో మన నెక్స్ట్ టాపిక్ 2 సెషన్ వచ్చేసి మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద ఉంటుంది. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను అండ్ టుమారో మీకు అది అవైలబుల్ లో ఉంటుంది. టుమారో ఎట్ 2 PM ఆఫ్టర్నూన్, టుమారో ఇన్ ది సెన్స్ సండే మీకు 2 PM లోని మీకు ఆ వీడియో విజిబుల్ అవుతుంది మన ఛానల్లోని. సో రికార్డెడ్ అది అప్లోడ్ చేస్తున్నాను, సో మీరు ఒకసారి వాచ్ చేయండి. 2 PM నుంచి మీకు అది అవైలబుల్ లో ఉంటుంది రేపు. అండ్ నౌ యూ వాచ్ దిస్ అండ్ టుమారో యూ గో ఆన్ విత్ దట్. అండ్ అలాగే మనకి మొత్తము టాపిక్స్ మొత్తం కూడా 10 టాపిక్స్ ఉన్నాయి అండ్ 10 టాపిక్స్ కూడా వితౌట్ ఫెయిల్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, ఇది మీకు హార్డ్లీ మీకు చూడడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా మీకు పట్టదు. ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ కంప్లీటింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ ఏ వెరీ వాల్యుబుల్ కంటెంట్ ఇన్ ఏ వెరీ మినిమల్ టైంలో నేను ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాను. ఓకే, సో మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు బేసిక్స్ అండ్ ఈ రూల్స్ అన్ని కూడా మీరు నేర్చుకుని ఇంకా మీరు ప్రాక్టీస్ చేయడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తుంటా. సో దాని నుంచి మీరు ప్రాక్టీస్ చేసి అండ్ మీరు ఇంకా PYQs మార్క్స్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ సెషన్ లో ఐ ప్రామిస్ యూ విల్ స్కోర్ కట్ ఆఫ్ రీచ్ అవుతారు అండ్ యూ విల్ స్కోర్ ఫుల్ ఇన్ దిస్ సెషన్. ఇన్ జనరల్ అవేర్నెస్ అయితే ఏ టీచర్ కూడా ఫుల్ స్కోర్ చేస్తారని దే విల్ నాట్ ప్రామిస్, బట్ ఇంగ్లీష్ యూ కెన్ స్కోర్. ఓకే, 50 out of 50. ఓకే MTS లో 75 మార్క్స్ కదా, 75 out of 75 మీరు స్కోర్ చేయగలరు. ఓకే, సో ఈ 10 సెషన్స్ కూడా మన MTS ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ సిరీస్ మొత్తాన్ని కూడా అన్నిటినీ ఫాలో అవ్వండి. ఓకే, ఒకటి కూడా మిస్ అవ్వకుండా అన్ని కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ సిన్స్ బికాస్. ఓకే, ఈ సిన్స్ బికాస్ కూడా రెండు ఒకే సెంటెన్స్ లో రావు. ఎందుకు రావు అంటే ఈ రెండు కూడా థిక్కెస్ట్ ఎనిమీస్ అనమాట. అండ్ ఇంకా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం తెలుసుకున్నామంటే ఈ రెండు కూడా ఒకటే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, అందుకని మనకి ఈ రెండు కూడా ఒకే సెంటెన్స్ లో రావు. ఓకే, ఆ సెంటెన్స్ ఒకసారి చూద్దాము. హీ ఫెయిల్డ్ బికాస్ హీ డిడ్ నాట్ స్టడీ. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చెప్తాను చూడండి. హీ ఫెయిల్డ్ బికాస్ సిన్స్ హీ డిడ్ నాట్ స్టడీ. ఏంటి, హీ ఫెయిల్డ్ బికాస్ సిన్స్ హీ డిడ్ నాట్ స్టడీ. ఈ రెండు కూడా ఒకే సెంటెన్స్ లో రావు. ఓకే, వస్తే బికాస్ అయినా యూస్ చేయాలి లేదంటే సిన్స్ అయినా యూస్ చేయాలి. ఓకే,
సో మనకి ఇలా వస్తుంది అనమాట సిన్స్. మళ్ళీ మనకి టైం డ్యూరేషన్ లో సిన్స్ ఫ్రమ్ వస్తుంది. సో అది ఆ సిన్స్ వేరు, ఈ సిన్స్ వేరు అనమాట. సెంటెన్స్ బట్టి మనకి మీనింగ్ కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. సో మనకి సిన్స్ ఫ్రమ్ కూడా చాలా మంది డిఫరెంట్, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటది. సో ఈ సిన్స్ వచ్చి మనకి ఎప్పుడు యూజ్ చేయొచ్చు మీరు. ఐ విల్ గివ్ యూ ఏ వెరీ సింపుల్ ట్రిక్ టు రిమెంబర్ దిస్. సిన్స్ మనకి ఎలా గుర్తుంటది అని అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సికో లేకపోతే పారాడైజ్ కో ఇలాంటి పెద్దవి అంటే మొత్తము ఫేమస్ గా ఉన్న కొన్ని బ్రాండెడ్ రెస్టారెంట్స్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమని రాసుంటారంటే సిన్స్ 1975, సిన్స్ 1999, సిన్స్ 1990 ఇలా రాసుంటారు. అంటే పర్టిక్యులర్ ఇయర్ మీకు మెన్షన్ చేస్తున్నారు అంటే అప్పుడు మనం సిన్స్ యూజ్ చేస్తాము. ఫ్రమ్ అనేది ఏంటంటే జస్ట్ డ్యూరేషన్, అంటే పర్టిక్యులర్ పాయింట్ అనేది లేకుండా జస్ట్ 5 years, 10 years, హాఫ్ అన్ అవర్ ఎగో, ఓకే, ఫ్రమ్ 1 hour. సో ఇలాగా అప్పుడు మన పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ డ్యూరేషన్ లేనప్పుడు మనము ఫ్రమ్ యూజ్ చేస్తాము. సిన్స్ అనేది పర్టిక్యులర్ పాయింట్ చెప్తున్నప్పుడు, అంటే 1997, ఓకే, 1975, సిన్స్ 1975 దిస్ రెస్టారెంట్ వాస్ రన్నింగ్, ఓకే. ఓకే, సో ఇలా మనం చెప్పుకుంటాం. ఓకే, we will move into 10th rule. Finally we came into 10th rule. Okay, so this 10th rule is unless అంటే ఏంటి? అన్లెస్ అంటే ఇఫ్ నాట్. ఓకే, అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్. ఓకే, అన్లెస్ మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్. సో అన్లెస్ అనేది ఇఫ్ నాట్ కాబట్టి మళ్ళీ మీకు అన్లెస్ యూ డోంట్ స్టడీ సెంటెన్స్ చూద్దాము. యూ కెనాట్ పాస్ అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్. ఓకే, మళ్ళీ ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. యూ కెనాట్ పాస్ అన్లెస్ యూ డు నాట్ వర్క్ హార్డ్. సో ఇక్కడ ఆల్రెడీ అన్లెస్ వచ్చింది, మళ్ళీ నాట్ ఎందుకు వస్తుంది? ఓకే, ఉంటే అన్లెస్ అయినా ఉండాలి, లేదంటే నాట్ అయినా ఉండాలి. రెండు నెగిటివ్ మీనింగ్స్ ఉన్న వర్డ్స్ 2 సార్లు యూజ్ చేయడం ఇట్ ఈస్ నాన్ సెన్స్, అవసరం లేదు మనకి. దిస్ ఈస్ అన్నెసెసరీ. సో ఇది మనకి రాంగ్ అవుతుంది. దెన్ వి విల్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. You cannot pass unless you work hard. This will be the correct sentence. You cannot pass unless you work hard. So మనకి వర్క్ అన్లెస్ నాట్ రెండు కూడా ఒకే సెంటెన్స్ లో రాదు. ఓకే, అండ్ హియర్ మనకి టాప్ 10 గ్రామర్ రూల్స్ ఫర్ ఎంటీఎస్ అయితే అయిపోయింది. ఓకే, సో మనకి ఈ ప్రాక్టీస్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా నేను పీడిఎఫ్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఈ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అండ్ అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కమెంట్ సెషన్ కి వచ్చి నా కింద కమెంట్ పెట్టచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా టెక్స్ట్ చేయొచ్చు. సేమ్ కాంపిటేటివ్ హంటర్స్ అనే ఉంటది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద మన కమెంట్ సెక్షన్ లో పెడతాను. అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ డూ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. అండ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, అన్ని టాపిక్స్ ని కూడా కవర్ చేయండి. మన ఛానల్లోని ఎంటీఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ సిరీస్ ని ఫాలో అవ్వండి. ఓకే గైస్, సీ యూ సూన్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. సో బీ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ నెవర్ గివ్ అప్. యూ విల్ ultimately reach your target examination. Okay, stay tuned to the channel. Bye aspirants, see you in the next session. Bye.